అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 29వ తారీఖు 8వ రోజు సోమవారం. ఆశ్వయుజ శుద్ధ సప్తమి. నక్షత్రం మూలా నక్షత్రం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న దుర్గా అమ్మవారు ఈ రోజు మనకి సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు తెలుపు రంగు. తెల్లని తామర పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. నైవేద్యం పాయసం. ఈ రోజు పఠించవలసినది సరస్వతి ద్వాదశనామ స్తోత్రం. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన విద్య, జ్ఞానం, కళలు, మేధస్సు, వాక్కు మరియు ప్రతిభలో నైపుణ్యం లభిస్తుంది. శ్రీశైలంలో కొలువైయున్న బ్రహ్మరాంబిక అమ్మవారు మనకి కాలరాత్రిగా దర్శనమిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు బూడిద రంగు. నైవేద్యం పరమాన్నం, అల్లంగారులు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి, ఐశ్వర్య ప్రాప్తి. కాలరాత్రి అమ్మవారి కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుర్గామాత రాక్షసుల దాడిని ఎదుర్కొంటున్నప్పుడు ఆమె బంగారు చర్మం తొలగిపోయి హింసాత్మక, భీకర మరియు వికర్షణ రూపంతో ఉద్భవిస్తుంది. ఆమె కాలరాత్రి అమ్మవారు. కాలరాత్రి అంటే చీకటి మరియు భయంకరమైనది అని అర్థం. అన్ని దుష్ట శక్తులను, దెయ్యాలను, అలాగే ప్రతికూల శక్తులు, భయాలను లొంగ తీసుకునేటట్లుగా ఈ అమ్మవారు ఉంటుంది. కాలరాత్రి అమ్మవారి స్వరూపము చూడడానికి భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ అమ్మవారు శుభాలనే ప్రసాదిస్తదంట. అందువల్ల ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారంట. కాలరాత్రి అమ్మవారిని స్మరిస్తే చాలంటండి. జంతువుల భయం గాని, శత్రువుల భయం గాని, రాత్రి భయం గాని ఏ మాత్రము ఉండవంట. ఈమె కృపచే భక్తులు భయ విముక్తులు అవుతారంటండి. వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.